ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తోప్ డైరెక్టర్, హై రేంజ్ మూవీస్కి పెట్టింది పేరు. యాక్టర్ నుంచి ఎమోషన్ పెంచడంలో ఈయన మించిన వారు లేరు. గ్రాఫిక్స్ని శంకర్ వాడినట్టుగా మరెవరూ వాడేవారు కాదు. ఏమైంది శంకర్ మావ? వర్మ కళని హైలైట్ చేయాలనే ప్రయత్నంలో సినిమా పట్టాలు తప్పింది. శ్రీను వైట్ల కోన వెంకట్ కాంబినేషన్ లాగా శంకర్ మరియు రంగరాజన్ కాంబినేషన్ ఉండేది. రోబో మూవీ తర్వాత రంగరాజన్ గారు కాలం చేశారు. శంకర్ యొక్క రైటింగ్ మీద అది చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చింది. రైటింగ్ లెవెల్లోనే ఇష్యూస్ ఉన్నప్పుడు మ్యూజిక్ ద్వారా ఎంత కవర్ చేసినా తెలిసిపోతుంది. సో అనిరుద్ధ్ కూడా చేయగలిగింది ఏం లేదు. థర్డ్ పార్ట్ కోసం మీరు ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్స్ ఎగ్జైటింగ్ గా అనిపించినా ఈ పార్టీకి మాత్రం న్యాయం చేయలేకపోయారు. ఈ సినిమాని మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ డిస్లైక్ చేయడానికి నాకు అనిపించిన కారణాలు కొన్ని చెప్తా. స్పాయిలర్స్ ఉంటాయి. ఎవరైనా సినిమాని చూడాలనుకునేవారు ఇక్కడితో పాస్ చేయండి. సినిమా చూసి వచ్చాక ఈ అనాలిసిస్ మిస్ అవ్వకండి. భారతీయుడు ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్క్రీన్ ప్లేలో కానీ ఎమోషన్స్లో కానీ ఎక్కడ ఫెయిల్ అవ్వదు. స్వతంత్ర సమర యోధులైన సేనాపతి కూతురు చనిపోవడానికి కారణం అవినీతి పరులైన అధికారులే అవడం వల్ల తనలోని సహనం నశించిపోతుంది. దానితో ఒక్కొక్కరిగా అందరిని చంపుతూ ఉంటాడు సేనాపతి. చట్టాన్ని చేతిలో తీసుకుని అలా చంపుతున్నా సరే కూతురు చనిపోయిందనే సింపతి సేనాపతి మీద వర్క్ అవుతుంది. ఆ సింపతి ఎమోషన్ని ఈ సినిమాలో పూర్తిగా వేరే వాళ్ళ మీద వచ్చేలా షిఫ్ట్ చేశారు. అవినీతి పరులు ఇంకా ఉన్నారు, వారి వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు అని చూపించి ఇప్పుడు వాళ్ళ మీద సింపతి క్రియేట్ అయ్యేలా చేశారు. వాళ్ళకి న్యాయం జరగడానికి ఒక హీరో రావాలి అని సేనాపతిని తీసుకొచ్చారు. ఈ సినిమాలో సేనాపతిని ఒక సేవియర్గా చూడాలని ఎస్టాబ్లిష్ చేశారు. ప్రీవియస్ పార్ట్లో సేనాపతి పర్సనల్ థీమ్కి అలవాటు పడిన మనకి ఈ సినిమా వేరే థీమ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో కొంచెం డిస్కనెక్ట్ ఫీల్ అవుతాం. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ని మార్చడం, ఇలా క్రియేటర్స్ తీసుకున్న డెసిషన్స్ అన్నింటినీ ట్రైలర్ నుంచి ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఏం చేసుంటే బాగుండేది అనేది ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం. కొంచెం ఫోకస్డ్గా వినడానికి ప్రయత్నించండి. ఈ సినిమాలో సింపతి అనే ఎమోషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కౌట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ సినిమా 2 పార్ట్స్గా డివైడ్ చేయడమే. కరప్షన్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు అని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైమే తీసుకున్నారు. వాళ్ళ మీద సింపతి కలిగేలా ఇక్కడ బీజం వేశారు. అలా ఎవరైతే నష్టపోతారో వాళ్ళకి తిరిగి న్యాయం జరిగింది అన్నట్టుగా చివరి వరకు ఈ సినిమాలో ఒక్క రియాక్షన్ వేయకపోవడమే ఈ ఎమోషన్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్. దాన్ని ఇంకంప్లీట్గా వదిలేస్తారు. మళ్ళీ ఇంకో ఎమోషన్ని ఇంకో క్యారెక్టర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తారు. నష్టపోయిన వాళ్ళ మీద సింపతి ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్లే సిద్ధార్థ్ బ్యాచ్. ఇక్కడ నుంచి శంకర్ ఇంకో ఎమోషన్ తెరపైకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. అదే జీరో టాలరెన్స్. సినిమాలో ఇక్కడి నుంచే స్క్రీన్ ప్లే ఫెయిల్ అవ్వడం మొదలవుతుంది. అవినీతిని అంతం చేయడం కోసం కన్న కొడుకునే చంపిన సేనాపతి యొక్క జీరో టాలరెన్స్ పాలసీని పాటించడం సామాన్య ప్రజలకి సాధ్యం కాదని అది సేనాపతికి ముందే తెలుసని చూపించుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి సిబిఐ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి కానీ విలన్స్ని అప్రోచ్ అయ్యే విధానంలో కానీ భారతీయుడు చాలా జీనియస్ అన్నట్టు చూపిస్తారు. ఈ జీనియస్ క్యారెక్టరైజేషన్ అనేది ఇంకొన్ని చోట్ల వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. నిజాయితీగా కనిపించే మీ నాన్నే అందరికన్నా పెద్ద అవినీతి పరుడని ఒక క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తారు. దానితో పాటు ప్యారలల్ గా కరప్షన్ చేసే వాళ్ళందరి లిస్టు సేనాపతి దగ్గర ఉన్నట్టు సిద్ధార్థ్ వాళ్ళ నాన్న గురించి కూడా సేనాపతికి తెలుసు అన్నట్టు చూపించుంటే ఇంకా బాగుండేది. స్టోరీ పరంగా సేనాపతికి ప్రతి ఒక్కరి గురించి తెలుసని మనం అర్థం చేసుకునేలా విలన్స్ని చంపుతూ ఉంటాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇప్పుడు నిన్ను చంపుతున్నాను అన్నట్టు ఉంటుంది. ఈ సీన్లో ఎమోషన్స్ కానీ ఎలివేషన్స్ కానీ రెండు వర్క్ అవ్వలేదు. రెండింటినీ బ్యాలెన్స్ చేద్దామని రెండింటిలో ఫెయిల్ అయ్యారు. ఇలా జనం ద్వారా అవినీతిని ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు ప్రజలే తన మీద తిరగబడతారని సిద్ధార్థ్ బ్యాచ్కి సేనాపతి నుంచి షెడ్యూల్ మెసేజెస్ వస్తున్నట్టు చూపించుంటే జనం సేనాపతి మీద తిరగబడినప్పుడు సింపతి వర్కౌట్ అయ్యేది. అలా కాకుండా జనాన్ని సేనాపతి నమ్మినట్టు తనని బిట్రేల్ చేస్తే బాధపడినట్టు చూపిస్తారు. జీరో టాలరెన్స్ పాటించడం వల్లే సిద్ధార్థ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారని సేనాపతి తిరిగి రావడానికి కారణం తనే కాబట్టి ఇంకా ఎంతమంది చనిపోతారని భయంతో సిద్ధార్థే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు చూపించుంటే సేనాపతిని అరెస్ట్ చేసినప్పుడు ఇంపాక్ట్ వచ్చేది. అలా కాకుండా సిద్ధార్థ్ వాళ్ళ మీద నిఘా పెట్టండి అని ఒక సీన్ లో చెప్పారు కాబట్టి అందుకే పోలీసులు రెడీగా ఉన్నారని సింపుల్ గా చూపించేశారు. హీరో ఒక సేవియర్ అనే పాయింట్ తీసుకున్నప్పుడు హీరో క్యాపబిలిటీస్ అనేవి నమ్మశక్యంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్మ్యాన్కి పవర్స్ ఉండవు. విలన్స్తో ఫైట్ చేయడం కోసం ట్రైనింగ్ అవుతాడు. బాగా రిచ్ అవడం వల్ల వెపన్స్ తయారు చేయించుకొని ఫైట్స్లో వాడతాడు. అవి నమ్మేలాగే ఉంటాయి. అలాగే మన హీరో సేనాపతికి వర్మకళ అనే ఫైటింగ్ టెక్నిక్ ఇంట్రడ్యూస్ చేశారు భారతీయుల్లో. వర్మకళ వాడి మూర్చపోయేలా కొట్టడం వరకు ఓకే, కానీ దీనిలో మనిషి మీద డార్క్ మ్యాజిక్ అంటే చేతబడి ప్రయోగించినట్టుగా వాడతారు. అది నమ్మశక్యంగా అనిపించదు. అలాంటి టెక్నిక్స్ ని రకరకాలుగా పదే పదే వాడడం వల్ల బోర్ కూడా కొట్టింది. మేజర్గా ఈ పాయింట్స్ వల్లే సినిమా ఫెయిల్ అయిందని నా ఒపీనియన్. కానీ చివరికి థర్డ్ పార్ట్ కోసం వాళ్ళు చూపించిన ట్రైలర్ నాకు బాగా నచ్చింది. స్వతంత్ర పోరాటంలో సేనాపతి యొక్క జీవితాన్ని వివరిస్తూ దాని నుంచి స్ఫూర్తి పొంది సేనాపతి చేయాలనుకుంటున్న రెండవ స్వతంత్ర పోరాటానికి ఎలా సిద్ధం కావాలి, నా అనే స్వార్థం వదిలి దేశం కోసం ఎలా త్యాగాలు చేయాలి అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ థీమ్ లా అనిపించింది. భారతీయుడు సినిమా మీద నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయినప్పుడు ఇలాంటి వీడియోస్ చేయగలిగే అవకాశం మరింత పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.